నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభా హాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల కంటే ముందుగానే మాజీ సీఎం కేసీఆర్ సభ లోపలికి ప్రవేశించారు. చేరుకుని తన సీట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కలిసి కరచాలనం ఇచ్చారు. అలాగే నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక సభ ప్రారంభమైన వెంటనే కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీ హాల్లో ఉండి అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి సభ నుంచి బయటకు వచ్చి నందీనగర్లోని తన నివాసానికి వెళ్ళిపోయారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10:30 తొలి రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాప తీర్మానం ప్రకటించిన స్పీకర్ ఈ సందర్భంగా తొంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపాన్ని తెలిపారు. అనంతరం 0 అవర్ భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య 0 అవర్లో వాడి వేడిగా చర్చ అయితే జరిగింది. చర్చల అనంతరం జనవరి 2కి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. జనవరి 2 ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మరి తర్వాత సమావేశంలో అయిన కేసీఆర్ పాల్గొంటారా? ఏ అంశాలు సభలో ప్రస్తావించే అవకాశం ఉంది? ఈ అంశం గురించి చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్కారం. రామ్మోహన్ గారు, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మరి సంతాప తీర్మానం అయితే ప్రకటించారు. తర్వాత 2వ తారీఖు జనవరి 2కి అయితే వాయిదా పడింది. ఇందులో ఈరోజు ప్రధానంగా చాలా రోజుల తర్వాత మరి నందీనగర్కు ఫామ్ హౌస్ నుంచి చేరుకున్న కేసీఆర్ ఈ రోజున అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన వాళ్ళు మరి ఎక్కువసేపు ఉండకపోవడానికి కారణం ఏంటి? జస్ట్ సైన్ చేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి వచ్చి మరి ఆయనకి కరచాలనం చేయటాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే సభా మర్యాదపూర్వకంగా ప్రతిపక్ష నేతగా ఆయన్ని మరి మర్యాదపూర్వకంగా కలవడాన్ని ఈ మొత్తాన్ని కూడా ఎలా చూడాలి ఈ సినారియోని? లక్ష్మణ్ గారు, మీకు అట్లా పెద్దలు పాపిరెడ్డి గారికి, మిత్రుడు కత్తి వెంకటస్వామి గారికి, టీఆర్ఎస్ మిత్రుడు రామ్మోహన్ గారికి, అట్లాగే అన్నాను ప్రేక్షణ నమస్కారం. నమస్తే సార్. ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే తాను సభానాయకుడుగా అట్లానే ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడం, ముఖ్యంగా తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దాంతోపాటు 9 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మంచిది. మొదలు నాకు చూసి నేను నమస్కారం పెట్టగానే గమనించినట్టున్నాడు. వెంటనే వెళ్ళి ఎదురు వెళ్ళడం, అట్లాగే దానికి తగ్గట్టుగానే ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయని సామెత. లక్ష్మణ్ గారు, నేను పాపిరెడ్డి గారు, మీరు ఎదురైంది అనుకోండి, నమస్కారం పాపిరెడ్డి గారు అని నేను పక్క తప్పుకుంటే, నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన పక్క తప్పుకుంటే మధ్యన బాట అట్లాగే మిగిలిపోతుంది. ఇద్దరు మర్యాదస్తులు ఎదురైనప్పుడు, ఇద్దరు కక్షదారులు ఎదురైనప్పుడు భుజాలు దాక్కుంటూ పోతారు, ఇద్దరు అడ్డం పడతారు. అందుకనే ఇది మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా హుందాగా వ్యవహరించాలనుకుంటున్నాను. అంతే హుందాగా కేసీఆర్ గారు కూడా వస్తున్న ముఖ్యమంత్రిని చూసి లేచి నిలబడ్డం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డం చూసాం. ఒకరిద్దరు ప్రతిపక్ష మన ఏదైతే ఎమ్మెల్యేలు ఆయన పోయేదాకా నమస్కారం, అట్లాగే ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఇటువంటి గంగుల కమలాకర్ కానీ, ఇటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ నమస్కారం పెట్టారు. అంటే ఆ సంస్కారం ఉంటే బాగుండదు. కొందరు పెట్టలేదు, అది కూడా చూశాను. ఇక పేరు ప్రస్తావించడం బాగుండదు, కానీ అందరూ నిలబడ్డారు. అట్లాగే ఆయన వెంట వచ్చిన ఆది శ్రీనివాస్ గారు కానీ, ఇతర వాకిట్ శ్రీ గారు కానీ, ఇతర మంత్రులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మన శ్రీధర్ బాబు గారు కానీ వెంట వచ్చిన వాళ్ళు కూడా కేసీఆర్ గారికి నమస్కారం పెట్టడం, కేసీఆర్ గారు కూడా ఆయన ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేసిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే సభా మర్యాద కాపాడు. శత్రువులు కాదు కదా వీళ్ళిద్దరూ. ఒక ముఖ్యమంత్రి, సభా నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా కలవడం మంచిది. నా ఉద్దేశం అంటే తెలంగాణ శాసనసభకు ఇది హుందా తరని తెచ్చిందంటున్నాడు. నిన్న మొన్న వార్తలన్నీ మర్చిపోయేటట్టు చేసింది. నిన్న మొన్న చాలా మనం మాట్లాడుకున్నాం, అవన్నీ మర్చిపోయేటట్టు చేసింది అంటున్నాడు.
కానీ చివరిగా కొంత సన్నాయి నొక్కైనా సరే కొన్నిసార్లు తప్పనిసరి. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు వచ్చి సభలో కూర్చున్నది మొదలు కూర్చున్నారు అందరికంటే క్రమశిక్షణ గల ఒక సభ మన ప్రతిపక్ష నాయకుడిగా. ఆ తర్వాత 3 నిమిషాల్లో పోవడం అనేది దురదృష్టం, మంచిది కాదు. వచ్చారు అంతా కలిస్తే 90 నిమిషాలు జరిగే సమావేశం అంతా కూడా 90 నిమిషాలు కాకుండా 9 నిమిషాలను ఉండేది అంటున్నాడు. ఎందుకంటే ఇద్దరు మాజీ శాసనసభ్యులు మరణించిన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. జాతీయ గీతానికి గౌరవం ఇచ్చారు, బానే ఉంది. కానీ అదేందో పోయేదేందో ఒక ఇద్దరు శాసనసభ్యులు మరణించిన శాసనసభ్యుల మనకు సంతాప తీర్మానాన్ని ఆమోదించేదాకా ఉంటే బాగుండేది. అందరూ ఎవరు శాసనసభలో శాశ్వతం కాదు కదా, ఎంతో మంది మహానుభావులు ఆ శాసనసభలో ఉన్నారు, చనిపోయారు. ఆ తర్వాత మరి మనకు ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా పోయిన వాళ్ళకన్నా గౌరవం ఇవ్వాలి కదా. అందుకని ఆత్రేయ గారు మన మనసుకు ఆత్రేయ జరగడానికి ఇద్దరు సహకరించాలి. ఇప్పుడు మొదటి అడుగు రేవంత్ రెడ్డికి పట్టాలి. నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం చేస్తూనే మొదటి అడుగు మీ మర్యాదకు భంగం కలిగేమో మీతో మాట్లాడతామన్నా. శాసనసభలో ఎప్పుడు కూడా ఈ సంబంధాలు ఇట్లా ఉండాల్సిందే లక్ష్మణ గారు. కానీ ఈ సంబంధాలతో పాటు నెక్స్ట్ మళ్ళా రేపటి నుంచి జరిగే దానిలో కూడా ఇట్లాంటి ఏమంటారు దాన్ని రామ్మోహన్ గారు, రేపటి నుంచి జనవరి 2 నుంచి స్టార్ట్ అవబోయే సమావేశాల్లో కేసీఆర్ గారు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఇదే విధంగా ఆయన వచ్చి వెళ్ళిపోవడమా లేదంటే రాకపోవడమా జరిగే అవకాశం ఉందంటారా? రాకపోతే ఆయన నష్టపోతారు. చెరువు మీద ఏమవుతుంది చూస్తున్నాం కదా. ఇవాళ రావడం ఆహ్వానించదగ్గదే అయినా సరే నేను 2 అడుగులు చెప్పాను కదా, ఆ 3 నిమిషాలు ఉండిపోవడం కాదు, సంతాప తీర్మానం కాదు. కానీ ఉండేది మొత్తం ఉంటే మంచిదే, గంటన్నర అయింది కాదు. వచ్చే సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కేసీఆర్ గారిని ఎవరిని ఊహించలేదు. మనం వస్తే మంచిది, వచ్చి సబ్జెక్ట్ మీద మాట్లాడితే మంచిది. మనం అందరినీ ఎన్లైట్ చేయాలి, సమాజాన్ని ఎన్లైట్ చేయాలి, శాసనసభను ఎన్లైట్ చేయాలి. మంచిది ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి సబ్జెక్టు మీద, నీటి వనరుల మీద మాట్లాడినా సరే, అవి శిల్పి మీద మాట్లాడినా సరే, ఇతర అంశాల మీద మాట్లాడినా సరే శాసనసభ్యులు రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన కరచాలనం చేశారో, సభలో మేము విలువ ఇస్తాము, సభకి రావాలి అని మరి వాళ్ళని ఒక రకంగా గట్టిగా వాళ్ళకి చెప్పినట్టు అనుకోవాలి. ఇక సభలకి హాజరు కాకపోతే మాత్రం ఇది ప్రజల్లో కూడా బీఆర్ఎస్కిను తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బాగా లాస్ వచ్చే అవకాశం ఉందంటారా ఇక రాకపోతే? ఖచ్చితంగా రాకపోతే లాస్ వస్తుంది. ఇవాళ పోయిన విధానం కూడా బాగా అవుతున్నాడు. వచ్చేది రాకపోతే నష్టమే, వాళ్ళే నష్టపోతారు. చెరువు సమస్య చెప్పాను కదా, వచ్చారు కానీ ఉండకపోవడం కూడా ఇవాళ నష్టమే అంటున్నాను. సరే కారణాలు ఏమని చెప్పుకున్నా కూడా 3 నిమిషాలు ఉండడానికి వచ్చావా, ఈ పాటి దానికి దూరం రావాలి అనే మాట వస్తుంది. కనుక ఏదైనా సరే ఇవాళ జరిగింది పక్కన పెడితే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వారిది ఎదురుకు వెళ్లి కరచాలనం చేయడం, వయసులో చిన్నవాడు, రాజకీయాల్లో అనుభవంలో చిన్నవాడు అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు మొదటి అడుగు వేసి మనకు చేయందిస్తే ఆ చెయ్యిని అందుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది, ప్రతిపక్ష నాయకులది, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలది, అందరిది అంటున్నాడు. అందుకని బీజేపీ శాసనసభ్యుడు మొదటిసారి ఎన్నికైనా కూడా మనకు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన సూచన అందరూ ఆహ్వానించాలి. అందుకని మనకు శ్రీధర్ బాబు గారు కూడా దాన్ని ఆహ్వానించారు. వాడని కంట్రోల్ చేయమంటే వాళ్ళ చేతిలో ఏముంటుంది, బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు సభానాయకుడు గారు. మిగతా వాళ్ళని మహేశ్వర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళని చేయలేడు కదా. కనుక అందరూ నేర్చుకోవాలి. శాసనసభలో ఇవాళ మిగతా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఇంతమంది అందరికీ ఆదర్శంగా నిలవాలి. నేనైతే రేవంత్ రెడ్డి గారు ఈ మొదటి స్టెప్ ఏదైతుందో నిన్నటి దాకా మర్చిపోదాం అందరం కూడా. ఇవాళ జరిగిన విషయాన్ని మాత్రం తప్పక ఆహ్వానించాలి. ఆయన మొదటి అడుగు వేశారు, స్నేహహస్తాలు అందించాలి. అందుకోకపోవడం అనేది కేసీఆర్ గారు ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. వెంకటస్వామి గారు, సమావేశాల్లో కేసీఆర్ అయితే వచ్చారు, ఒక 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు, ఎలా చూడాలి? అదేవిధంగా మరి మీ కొత్తగా ఎన్నికైన ఎవరైతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మాట్లాడిన విధానాన్ని ఎలా చూడాలంటారు? రానున్న రోజుల్లో అసలు వచ్చే జనవరి 2న ఏ టాపిక్ మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందంటే మీరు ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. నమస్తే సార్. ఇవాళ జరిగిన సభ వ్యవహార శైలి మనం అందరం కూడా అప్రిషియేట్ చేసే విధంగానే ఉన్నది. మనం ఇన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నాం కదా, ఒక ప్రజా సమస్యల కోసము లేకపోతే మర్యాదలు, పార్లమెంటరీ సిస్టమ్ ని గౌరవిస్తూ అందరూ వ్యవహరించాలనేటువంటి దానికి అలా ముఖ్యమంత్రి గారు కూడా 100% కట్టుబడి ఉన్నారు. ఆ రకంగానే ప్రతిపక్ష నేతకు బహిరంగంగా
భరోసా ఇచ్చిన దాని ప్రకారం ప్రాక్టికల్ గా సభలో కూడా వారి చర్యల ద్వారా చూపించారు. అది అభినందనీయం. కేసీఆర్ గారు కూడా దీన్ని అంటే వస్తానని రావడం, ఆయన ఈసారి సమావేశాల ప్రారంభంలో రావడం అనేది ఆహ్వానించదగ్గదే, అందరం కోరుకుంటున్నది. అంటే అసెంబ్లీ అనేటువంటిది ఒక మొత్తం రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి చర్చించేటువంటి ఒక వేదిక, ఒక దేవాలయం, మనకి ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ, పార్లమెంట్. ఆ పార్లమెంట్ అసెంబ్లీలలో, ఆ దేవాలయాల్లో ఉండాల్సినటువంటి సంస్కారం దాన్ని పాటించకపోతే ఆ దేవాలయాన్ని మనం గౌరవించినట్టు అవుతుంది. సో ఇవాళ సరే 2 సంవత్సరాల తర్వాత జరిగిన పరిణామాలలో కేసీఆర్ గారు సభకు రావడము, ముఖ్యమంత్రి గారు వారికి సాదర ఆహ్వానం చెప్పడం, ఇదంతా కూడా బాగుంది. సరే, కొత్తగా నవీన్ ఎలక్టెడ్. నవీన్ ఇస్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ వర్సెల్ ఎడ్యుకేటెడ్. అతను కొత్తగా నేర్చుకొని ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నది. భవిష్యత్తులో కూడా అతను అట్లా వ్యవహరిస్తాడనే దానికి ఆయన ఇవాళ మాట్లాడిన తీరును మనం చిన్నవాడైనా కూడా మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. నేర్చుకుంటున్నాడు, పద్ధతిగా వస్తున్నాడు అనేటువంటిది చాలా అవసరం. ఇక 2వ తారీఖు నుంచి జరగాల్సినటువంటి సమావేశాలలో అంటే ఎజెండా జనరల్ గా ఫిక్సేషన్ గవర్నమెంట్ బిఎస్సిలో జరుగుతుంది. కానీ ప్రతి సవాల్లో బయటనే ఎజెండా జరిగింది అనిపించింది నాకు. మొన్న కేసీఆర్ గారు ఆయన సమావేశం పెట్టి, పత్రికా సమావేశం పెట్టి ఆయన విసిరిన సవాల్ అనుకోండి, లేవనెత్తిన అంశాలు అనుకోండి, దాని ప్రభుత్వం కూడా సవాల్గా కావచ్చు, లేకపోతే సదుద్దేశంతో వాటి మీద చర్చకు సిద్ధమైంది. సో కాబట్టి ఓటర్కి సంబంధించినటువంటి విషయాలమే ప్రధాన చర్చ ఉంటది. దాంతో పాటుగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు, ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఉన్నది. వెంకటస్వామి గారు, ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో చర్చించే అవకాశం ఉందంటారా? కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ద్రోహం చేసిందని బాహాటంగానే రేవంత్ చెప్పిన పరిస్థితి. ఏ రకంగా ద్రోహం చేసిందో మరి వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు జరిగే టైంలో అసలు ఏం జరిగిందని శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. దీని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుందంటారా? 100% అండి. ఇప్పుడు ఆయన బహిరంగ దాంట్లోనే ఆయన మేము ఏదో తప్పు చేస్తాం, రైట్. మీ దగ్గర ఏదో సమ్ వాయిస్ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ లేదనుకుంటా మీ దగ్గర. మళ్ళీ మాట్లాడుతా సార్ మీతో. మనం ఒకసారి పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఎలా చూడాలి ఈరోజు సభ జరిగిన కాసేపు అయినా కూడా సభ జరిగిన తీరు, కేసీఆర్ గారు రావడం, మరి కేసీఆర్ గారు వెంటనే వెళ్ళిపోవడం ఎలా చూడాలంటారు? అదే సమయంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలన చేయడాన్ని ఏ రకంగా చూడాలి అంటే, ఒక రకంగా అసలు కేసీఆర్ని అసెంబ్లీకి కంపల్సరీ రావాల్సిందే అనే విధంగా ఈరోజు రేవంత్ చేశారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు గౌరవిస్తారో ఎవరో అని ఒక మీమాంస ఉండేది ప్రజల్లో, కానీ అదేం లేదు, సభ మర్యాదపూర్వకంగా జరుగుతుంది, మీరు దాటకుండా కంపల్సరీ రావాలి అని చెప్పి ఈరోజు ఒక కరచాలంతో ఒక అడుగు రేవంత్ ముందుకు వేశారనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటి లక్ష్మణ్ గారు, ఇవాళ జరిగింది అన్నీ కూడా మర్యాదపూర్వకంగా జరిగినాయి. రామారావు గారు చాలా క్లియర్ చెప్పాడు, మళ్ళీ నేను చెప్పినా కూడా అంతగా నేను ఎక్కువ చెప్పలేను. కాబట్టి ఇవాళ జరిగింది ఏంటంటే, సభ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళ పాత్రలు ఏ విధంగా ఉండాలో వాళ్ళు పోషించిన అయిపోయింది. ఈ రోజుకు గడిచిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ కనీసం ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సంతాప అదేదైతే తీర్మానం వాళ్ళకు నివాళులు అర్పించే టైం వరకు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకుడు. అంతమంది సభకు వచ్చినప్పుడు 10-20 నిమిషాలు
వెచ్చించి ఉండి అందరితో కలిసి మంచిగా మాట్లాడిపోవడం అన్నది అది మంచి ఒక ప్రజానాయకునిగా ఉండాల్సిన లక్షణం. ఎందుకో కేసీఆర్ అది జనాల నుంచి దూరం పోవడం, ఫామ్ హౌస్కు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ప్రగతి భవన్కు సెక్రటరియట్కు రాకపోవడం, జనాల అదే ఇంకా కూడా పవర్ పోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఆయనలో గణనీయమైన మార్పు వచ్చినట్టు కనబడతలేదు. అది మంచిది కాదు, ఆయన పార్టీకి మంచిది కాదు, ఆయనకు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. అది ఇప్పటికైనా ఆయన ఇప్పుడు ప్రజానాయకుడు కాబట్టి ఒక ఉద్యమం నడిపిండు. 2001 నుంచి 2014 వరకు నేను తెలంగాణ తీసుకొచ్చిన నాయకునిగా కూడా గుర్తింపు పొందిండు. అటువంటి వారు ఆయనకన్నా అందరూ చాలా జూనియర్స్, అందరూ ఒక విధంగా అసెంబ్లీ ఉన్న వాళ్ళు చాలా మంది ఆయనకన్నా జూనియర్స్, ఆయనకు అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో కూడా మంచిగా అంటే ఒక సంతోషకరమైన వాతావరణంలో కలిసి మాట్లాడి అందరితో పోయి ఒక పెద్దరికం. ఇప్పుడు ఆయన పెద్ద ఒక విధంగా హౌస్లో చాలా పెద్ద సీనియర్ లీడర్, ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా 2 టర్మ్స్ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుండేది. అది చేయకపోవడం అనేది అది ఒక విధంగా అది ఇప్పటి వరకు కూడా కేసీఆర్లో ఒక విధమైన మార్పు రావాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కానీ ఆయన అభిమానులకు కానీ అది మంచిది కాదు. నేను కూడా అది కరెక్ట్గా అనుకుంటలేదు. ఎందుకంటే ప్రజానాయకుడికి అంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి ఆయన వచ్చిన నష్టం ఏంటి? అక్కడేమి కాంట్రవర్సీ లేదు, ఇష్యూస్ లేవు, ఏమి లేవు. మామూలుగా మర్యాదపూర్వకంగా ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ ప్రెసిడెంట్స్ అంటారు. అంటే వాళ్ళు ఉదయపూర్వకంగా వాళ్ళు మంచిగా ఉన్నారా సార్, మీరు ఉన్నారా, బాగున్నారా. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్ పోతేనే 10 మంది కలిసి 10 మందితో మీరు ఇట్లా ఇచ్చి మీరు బాగున్నారా, మంచుకున్నారా అని మాట్లాడుకుంటారు. అటువంటిది లేకుండా పోయి వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. రెండోది ఏంటంటే సెకండ్ నుంచి ఒకవేళ ఆయన రాకపోతే అది ఒక విధంగా ఆయనకు రాజకీయ ఇది ఉనికికే ప్రమాదం. ఎందుకంటే అదే ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు ఇది అసెంబ్లీ అనేది ప్రజావేదిక. ఈ ప్రజావేదిక నుంచి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎఫెక్టివ్గా చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత ముఖ్యమో ఇది అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతిపక్షంగా తన పాత్ర ఎందుకు పోషించాలి అంటే ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను కానీ లేకపోతే అవకతవకలు కానీ ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కువ చెప్తారు అంటే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకుడు చెప్పగలిగితే దాని ఒక ఉంటుంది, అది ప్రజల్లో పోతుంది, అది కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇదేదో తూతూ మంత్రంగా నేను వస్తా పోతుంటే మాత్రం అది ఇవాళ ఒక విధంగా అది కేసీఆర్ కూడా అది ఒక విధంగా అది మంచిది కాదు. రెండో విషయం ఏంటంటే ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఈ అసెంబ్లీ కాకముందు ప్రెస్ మీట్ పెట్టి ఈసారి మొత్తం అసెంబ్లీ అంతా కూడా నీళ్లు, అది కూడా కృష్ణా నీళ్ళ మీద అనుకుంటే మాత్రం అది మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే కృష్ణా నీళ్లు ఇప్పటి వరకు కూడా ఎంత దారుణంగా ఉన్నదంటే పరిస్థితి, శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, మీద ఎక్కడ కూడా మనకు 20% నీళ్ళు కూడా రావడం లేదు. మొన్న దాదాపుగా 2.5-3 నెలలు కృష్ణా మొత్తం ఫుల్గా పోయింది. ఆ వాటర్ అంతా కూడా వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళి, నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా, కుప్పం నియోజకవర్గానికి, చంద్రబాబు నియోజకవర్గానికి కూడా తీసుకుపోయారు. అంటే దాదాపుగా కర్ణాటక తమిళనాడు బార్డర్ వరకు తీసుకుపోయారు. అదే మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు రాలేదు. అంటే ఇది దీనిలో అందరి వైఫల్యం ఉన్నది. ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ నాయకుల వైఫల్యం స్పష్టంగా కనబడ్డది. అప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారు ఉంటే పెద్ద పెద్ద మంత్రులు కూడా ఉండి, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, నలుగురు ఇవ్వాలి కూడా అంత. ఎందుకంటే అధికార నాయకత్వం వాళ్ళ చేతిలో ఉండి ఆంధ్ర వాళ్ళ చేతిలో రాలేదంటే అర్థం ఉంది. కానీ 2014 నుంచి 25 అంటే 11 సంవత్సరాల తర్వాత కూడా అదే నెట్టెంపాడు ఏదో ఎక్కడైతే మనకు ఆ జూరాల కింద నెట్టెంపాడు అది ఎక్కడైతే ఉన్నదో భీమా నెట్టెంపాడు అదే ప్రాజెక్ట్ కొంత అయింది. అది గద్వాల, ఆలంపూర్ కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. కానీ మనకు రావాల్సిన వాటాయే మనకు తక్కువైంది. ఆ తక్కువైన వాటాలు కూడా పెద్దగా రావడం లేదు. అని ఇప్పుడు మహబూబ్ నగర్ నీళ్ళు అవసరం లేదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ నీళ్ళు అవసరం బాగున్నది. పెద్ద జిల్లా, నీళ్ళు అవసరం ఉన్నది. నీళ్ళు అవసరం, నీళ్ళు వస్తే చాలా మార్పు వస్తుంది. కొంత వచ్చినాయి, రాలేదు కానీ కొంత వచ్చింది, కొంత మారేది. కానీ ఇంకా మనకు రావాల్సిన వాటా రావాలి. మనం అది ఎంత కూడా దూరం రావాలంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండలు అంటే ఇప్పుడు దేవరకొండ ప్రాంతం ఏదైతే అంతా కూడా అది కరువు. ఇవన్నిటి కూడా మనకు నీళ్ళు రావాలి. ఇవన్నీ నీళ్లు తీసుకునే అవసరం అనేది రాజకీయ నాయకులకు. ఎందుకంటే ప్రజల కోసం మేము పోటీ చేస్తాను, పార్టీలు కూడా ప్రజల కోసం ఉన్నాయి. ప్రతిపక్షం అదే ఉన్నది, అధికార పక్షం అదే ఉన్నది, ఎమ్మెల్యే అందరూ కూడా అదే అంటాను. కాబట్టి ఈసారి మనటువంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే నీళ్ళ వినే ఒక విధమైన అర్థవంతమైన చర్చ జరిగి కృష్ణా వాటరు ఆంధ్ర వాళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా అరికట్టి
మనకు ఎంత శీఘ్రంగా ఎంత తొందరగా మనం ఆ నీళ్లను వాడుకునే అవకాశం ఉందో దాన్ని మీద దృష్టి పెట్టి అవసరమైతే ప్రతిపక్షం ఇప్పుడు ఇప్పుడున్న అధికార పక్షం మీద ఒత్తిడి చేయొచ్చు, అధికారాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు. సరే అది అధికార పక్షం అనొచ్చు, మీరు అప్పుడు ఏం చేసినారు, అది అయినా కూడా పర్వాలేదు. కొంత వాద వివాదాలు జరిగినప్పుడు అంతిమంగా ఏమైతుందంటే నీళ్లు వాడుకోవాలనే దగ్గరికి పోతుంది. కాబట్టి అది ఒకవేళ ముఖ్యంగా జరిగితే మంచిది. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనా అనేది నిలవేయచ్చు. మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని జరిగినాయి, ఇన్ని జరగలేదు, ప్రజలు ఈ రంగాల్లో ఇబ్బంది పడుతున్నారు. మొన్న వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో అది ఏది మనకు యూరియా దొరకలేదు, లేకపోతే ఇంకా ఇప్పుడు రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో లేదా రైతులకు అవసరం ఉన్నాయో వివిధ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల యొక్క సమస్యలను ఒకవేళ ప్రతిపక్షం ముందు తీసుకుపోయి చెప్పగలిగితే బాగుంటుంది. అయితే నేను ఊహించేది ఏంటంటే ఒక రాజకీయ విశ్లేషణగా రేపు చెల్లి అసెంబ్లీ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. దాడి ప్రతి దాడి ఇవి ఎదురు దాడి భూషణలు మాత్రం చాలా ఇవాళ జరిగిన దానికి 2వ తారీఖు నుంచి చాలా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఎత్తుగడ ఏమేస్తున్నదంటే ఏదో విధంగా టీఆర్ఎస్ కేసీఆర్ ను అది బాగా ఎక్స్పోజ్ చేయాలి. అది ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు పెడితే కాళేశ్వరము రకరకాల ఏవైతే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఉన్నాయో ఏవైతే ఈ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబాన్ని పెద్ద ఎత్తున ఇరికించి వాళ్ళను ఒక విధంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఈ అసెంబ్లీని చాలా వేదికగా ఎఫెక్టివ్ గా వాడుకునే అవకాశం ఉన్నది. అట్లాగే దానికి ప్రతిదాడిగా బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ చేసే అవకాశం ఏంటంటే కాంగ్రెస్ వైఫల్యాలు ఏమున్నాయి, 6 ప్రామిసెస్ కానీ లేకపోతే అవినీతి కానీ మంత్రుల క్రియాశీలక తత్వం లేకపోవడం, ప్రభుత్వంలో సరి అయిన స్పందన లేకపోవడం, ప్రజల సమస్యలను వాళ్ళు ఎదురు దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా ఎక్కువ నూనెలైతే నేను అనుకుంటా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ దగ్గర గొడవ అయితే మీకు స్పీకర్ సస్పెండ్ చేస్తాము, 2 రోజులు 3 రోజులు మీరు రావద్దు అనే కాడికి పోతే మాత్రం అసెంబ్లీ ఏముంటుంది. కాబట్టి ఎంత గొడవలైనా ఏమైనా కూడా అసెంబ్లీ నడవాలి, ప్రజల యొక్క సమస్యలను చర్చించాలి. ఆ చర్చ కూడా అర్థవంతంగా ఉండి నీళ్ళ సమస్యలు మాత్రం ఒక పరిష్కారం. కృష్ణా వాటర్ మనకు అలాంటైన వాటరే తక్కువ, అలకేషన్ మొత్తం యూజ్ చేసుకోవడానికి అన్ని ప్రతిపక్షం అధికార పక్షం అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు ఒక ఉమ్మడి వేదికగా దీన్ని వాడుకొని చేయగలిగితే తెలంగాణ ప్రజలకు కానీ ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఉన్న రైతాంగానికి కానీ హైదరాబాద్లో ఏదైతే డ్రింకింగ్ వాటర్ తాగునీటి సమస్య కానీ అన్నింటి కూడా పెద్ద ఎత్తున అది పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ సమావేశాలు ఉన్నాయో ఆ దిశగా పోవాలని మనం కోరుకుంటాం. ఎస్ పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. లక్ష్మణ గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు సార్. 2 నిమిషాలు క్షమించాలి. 2 నిమిషాలు మాట్లాడండి. 2 నిమిషాలు సార్. 2 నిమిషాలు మాట్లాడండి. రామ్మోహన్ గారు మాట్లాడండి. ఇప్పుడు వాట్ నెక్స్ట్ జరగాల్సింది ఏమిటంటే ఏం జరగబోతుందో యుద్ధం గురించి పాపిరెడ్డి గారు చెప్పారు. నేను అంగీకరిస్తూనే జరగాల్సింది ఏంటంటే ఒక 3 అంశాల మీద చర్చ అన్నారు. మొట్టమొదటి కేసీఆర్ గారు ప్రస్తావించిన కృష్ణా గోదావరి జలాల మీద మంచి చర్చ జరగాలి, విన్ సొల్యూషన్ తీసుకురావాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఏం చేసిండు, ఆయన పాపం తలా పిడికాడు. అంతకుముందు అంటే మళ్ళీ 20 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుంది కనుక నేనే అంతే. ఇవాళ జరగాల్సిన చర్చ ఏంటంటే ఎవరిది పాపం కాదు, ఏది పరిష్కారం కావాలంట. ఎవరిది పాపం అనేది అందరూ మాట్లాడతాం. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మనకంతా మొదటి నుంచి కేసీఆర్ చేసిన తప్పని వీళ్ళు నిరూపించే ప్రయత్నం చేసిన, ఈ 2 ఏళ్లలో మొత్తం వైఫల్యమని వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేసిన, ఇది జగన్ పంచాయతీ. నిజంగా తెగాల్సింది ఏంటంటే కృష్ణా గోదావరి జలాలు. మీరేం ఆశిస్తున్నారు రామ్మోహన్ గారు? మీరు చెప్పింది బాగుంది, కానీ మీరేం ఆశిస్తున్నారు? రేపు సభ స్టార్ట్ అయిన తర్వాత పరిష్కారం వైపు అడుగులు పడతాయి అనుకుంటున్నారా? కానీ ఆల్రెడీ బీఆర్ఎస్ చేసిన పాపం ఎండగడతామని ముందుగానే ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పుంది. మీరన్నట్టు అది పంచాయతీతోనే స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నారా సభ? ఏమనుకుంటున్నారు మీరు? అది జరుగుతుండొచ్చు, కానీ మనం ఆశించడం మంచిది కాదు. నేనంటే మనం ఏది ఆశిస్తే అది జరగాలి. ప్రజల పక్షాన వెంకటస్వామి గారైనా మీరైనా నేనైనా పాపిరెడ్డి గారైనా అది ఆశిద్దామంటున్నాడు. ఇప్పుడు మనము శాసనసభకు సలహా ఇద్దాం, నష్టేమున్నది? నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు తమసుంటా వద్దు అంటున్నాను. నేను స్పష్టంగా నీటి వాటా మీద చర్చ కానీ ఎవరు నష్టం చేసిన సమస్య కాదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు తవ్వుకుంటూ పోతే చాలా ఉంటుంది, తవ్వినా కొద్ది వెంకాసులు వెళ్తాయి, ఇంకేమని
కనుక ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మన వాటా సొల్యూషన్ కావాలన్నట్టు. జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ. అంటే మీరు ఓడిపోతే నేను గెలుస్తాను, నేను ఓడిపోతే మీరు గెలుస్తారు. ఇది కాదు కదా కావాల్సింది. ఇమ్యూన్ సొల్యూషన్ కావాల్సింది ఏంటంటే మనం అందరూ గెలవాలి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మన శ్రీరామ్ రెడ్డి గారు రెండుగా వెలుగు జాతి మన అన్నాడు కదా. రెండుగా వెళ్ళిపోయినాము. మనకు వాళ్ళకి వాటా ఉంది, మనకు వాటా ఉంది. మన వాటా మనం తెలుసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు తెలుసుకోవాలి. అన్నిటికంటే పెద్ద పాప ఏమంటే బీజేపీది. మన బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్యన సయోధ్య కుదిరించడానికి పిట్టపోరు పిల్లి తెరిచినట్టు, లేకుంటే కోతి రొట్టె లాగా కేంద్ర ప్రభుత్వం చోద్యం చేస్తున్నది. నాలుగు స్తంభాలు ఆట ఆడుతున్నాం మన లక్ష్మణ గారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ చంద్రబాబు నాయుడు ఉప్పునిపోయిండ్రు. తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మిత్రులుగా ఉన్నారు. అప్పుడు ఏం కాలేదు. తర్వాత ముఖ్యమంత్రి రెడ్డి, చంద్రబాబు నాయుడు. అంటే ఈ నలుగురే కదా. ఈ నాలుగుతోడు నిట్టాడుగా ఎవరు ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఉండాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ నలుగురితో పాటు పాపిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, పాటిల్ వెంకటస్వామి గారు లాంటి పోరాట యోధులు ఉన్నారు. అందరిని కూర్చునబెట్టి నీటి నిపుణులు ఉన్నారు, కూర్చునబెట్టి శాశ్వతమైన పరిష్కారం చేయాలి. రెండు రాష్ట్రాలకు నీటి పంచాయతీ తీర్చాలి. నేను ఒక్క మన రాష్ట్రానికి హక్కును కొట్లాడుతా అంటలేదు, రెండు కొట్లాడాలంటున్నాను. అటుపక్క ఏం కావాలి, ఇటుపక్క ఏం కావాలి. వాళ్ళ మోసాలు ఎట్లా ఎండగట్టాలి. రేపు పొద్దున నిజంగా నీటి వాట విషయంలో ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం ఏది చెప్పంటున్నాడు. కోర్టుల దాకా ఎందుకు? నిజంగా జలవనరులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. మన లక్ష్మణాకారు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కూర్చోబెట్టాలి. మళ్ళీ అందరి అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ లేకుండా చేయాలి. ఇక రాష్ట్రంలో ఉన్న సమస్యలు అంటారా చూసుకుంటారు. దాని హిల్ట్ పాలసీ ఉన్నది. పాలసీలో తప్పేముంది? 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. ఈ 5 లక్షల కోట్ల కుంభకోణమా, 5,000 కుంభకోణమా, అసలు కుంభకోణమే లేదా అనేది చర్చ జరగాలి. హిల్ట్ పాలసీ మీద కూడా పునరాలోచించాలి. ఎందుకంటే ఆ భూములు విలువైనవి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అమ్మడం ఉండొద్దు. నేను స్పష్టంగా చెప్తున్నాను. దీన్ని అమ్మకం అంటే కుంభకోణం అవుతుంది. ఎవరైనా వాళ్ళు చేసింది కూడా తప్పే. గతంలో కేసీఆర్ గారు కూడా చేసింది. మూడు జీవో తీశారు. ఏది మన అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, అట్లాగే మన పాలనగర్, మన శివరాంపల్లి తీశారు కదా. నేనేమంటున్నా, అవి కాకుండా వాళ్ళ భూములు అమ్మకుండా భూములు సగం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయండి, సగం ఏమి మీరు తీసుకోండి. పార్కులు కట్టండి, మనకు విద్యాలయాలు కట్టండి, ఆసుపత్రులు కట్టండి, మనకు మన లంగ్ స్పేస్ ఉంచండి. అంటే నేనేమంటే విన్ సొల్యూషన్ రెండింటికుంటే అన్నాడు. జీరో సమ్ గేమ్ ఆడితే మీరు అన్నట్టు గొడవ జరుగుతుంది, అయిపోతుంది. అంతిమంగా నేను ఒక సలహా ఇస్తున్నాను శాసనసభ అందరికి కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఒక 15 రోజులు గడపండి ఈ సమావేశం. 3 రోజులు అంటున్నారు, 2, 3, 4, 5 అయిపోతుంది అంటున్నారు. రామ్మోహన్ గారు, మీకు దగ్గర ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, మీకు అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్, కత్తి వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేనేదంటే సార్, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని మించినటువంటి వేదిక లేదు. పార్లమెంటు అసెంబ్లీలో జరగాల్సినటువంటి తతంగము ప్రజా సమస్యల మీద, లేకపోతే ప్రజా అభివృద్ధి మీద, సంక్షేమం మీద జరగాలి. దానికి భిన్నంగా శాసనసభలలో, పార్లమెంట్లలో వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత భూషణాలు జరుగుతున్నాయి. నేను మా పార్టీ నుంచి కూడా చాలా స్పష్టంగా, మా పార్టీ అయినా లేకపోతే వేరే పార్టీ అయినా, పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఒక అర్థవంతమైనటువంటి చర్చకు అది వేదిక కావాలా. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శవంతంగా నిలవాలి, కానీ అక్కడ పోయి తిట్టుకోవడంలో, కొట్టుకోవడంలో నిష్ణాతులను చూపించుకుంటే ఎట్లా అండి? దట్స్ నాట్ ద వే. సో నేను ఈ జరగబోయేటువంటి చర్చ ఏదైతే ఉందో, అసెంబ్లీ వేదికగా చర్చ జరిగేది ఉందో, అది కృష్ణా జలాల మీద కావచ్చు, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా హిల్ట్ సంబంధించింది కావచ్చు, మిగతా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కి సంబంధించి కావచ్చు, ఈ అన్నిట్లలో కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకు అటు అధికార పక్షం ముందుకు రావాలా, అటు ప్రతిపక్షం దానికి సహకరించాలా. ఊరికే తిట్టుకోవడానికి శాసనసభకు పోవద్దు. శాసనసభకు వచ్చి కూసుకొని తిట్టుకోవడానికి, ఒకరినొకరు అనుకోవడానికి కాదు. పొరపాట్లు ఎటువైపు నుంచి అయినా జరగవచ్చు, వాటిని సరిదిద్దుకోవాలి. ఇలా ప్రధాన అంశము మన వాటర్ సంబంధించినటువంటి విషయం కాబట్టి, వాటర్లో నేను మరొకసారి చెప్తున్నా, తమిళనాడును ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇక వ్యక్తిగతమైనటువంటి పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత హావభావాలు, లేకపోతే వాళ్ళ యొక్క కీర్తి
కాంక్షలు లేకపోతే వాళ్ళకు మైలేజీలు ఇవన్నీ మర్చిపోండి దయచేసి. అది మా పార్టీ అధికార పక్షానికి కూడా చెప్తున్నా, ప్రతిపక్షానికి కూడా చెప్తున్నా, బయట ఉన్నటువంటి ప్రజా సంఘాలకు లేకపోతే మిగతా ప్రతిపక్షాలకు కూడా భారతీయ జనతా పార్టీతో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ చర్చ తెలంగాణ ప్రజల నీటి వాటను కాపాడుకునేటువంటి దిశగా చర్చ చేయండి. దానికి కంక్లూజన్ కూడా ఇవ్వండి. ఉట్టిగా చర్చ చేసి వెళ్ళిపోవడం కాదు. ఎలా మన వాటాను మనం దక్కించుకుంటాం, మన వాటాను అది కోర్టుల ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మిత్రులు చాలా యాక్టివ్ రోల్ గా, ప్రోయాక్టివ్ గా వాళ్ళు రోల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకులకు కానీ, ఈ తెలంగాణ బిడ్డలుగా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా ఆ పాత్రను పోషించాలని ఆశిస్తున్నాం. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా మంత్రివర్గ సహచరులు కానీ, వీళ్ళందరూ కూడా అదే దిశగా ప్లాన్ చేస్తున్నారు, చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో ఎక్కడైనా పొరపాటు జరిగినా కూడా దాన్ని సరిదిద్దడానికి, దాన్ని సరిచేసి ఇట్లా ఉండాలని చెప్పడానికి కూడా మా పార్టీ పెద్దలు, మాలాంటి వాళ్ళని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని చాలా సవ్యంగా సభ్య దిశగా చర్చను తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే వెంకటస్వామి గారు, ఇక్కడ ఈ సమస్య తర్వాత మరే సమస్యలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనబడుతుందంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఒకరి మీద ఒకరైతే విమర్శలు అయితే చేసుకుంటున్న పరిస్థితి, బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి ఇంకా ఏ అంశాలు పరిగణలోకి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు 2-3 ఆర్డినెన్సెస్ ఉన్నాయి, కానీ ఒక ప్రధాన చర్చ అండి. 9,000 ఎకరాల భూమి మనం ఇవాళ మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సరే అది ఏదైనా కొంత ఆదాయం వస్తుంది కావచ్చు, కానీ ఇట్ ఈస్ పర్మనెంట్. అంటే నేను కూడా హిల్ పిక్ సంబంధించిన దాంట్లో అమ్మేయడాన్ని నేను కూడా వ్యక్తిగతంగా అది సరైనది కాదు. అమ్మేయడం దానికి సంబంధించినటువంటి దాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. దాంట్లో పునరావృతం అంటే గత ప్రభుత్వం కూడా ప్లాన్ చేసింది కాబట్టి దాన్నే మనం కొనసాగిస్తాం అనేటువంటి ధోరణి కూడా మా ప్రభుత్వం చేయకుంటేనే మంచిది. దాంట్లో శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తున్నారు, మనం ఏదో అమ్మేయడానికి అని కాదు, ఇది ఇండస్ట్రీస్ ఏరియా ఏదైతే పొల్యూట్ అయిందో ఆ పొల్యూషన్ తగ్గించడం కోసం కొంత ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట వారు మొన్న ఒక సందర్భంగా చెప్పినారు. కాబట్టి దాని మీద ఒక పునరాలోచన, రామ్మోహన్ గారు అన్నట్టు ఒక పునరాలోచన జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే తెలంగాణ ప్రజానికానికి లాంగ్ రన్ లో ఉపయోగపడే విధంగానే దాన్ని మా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనేటువంటి పూర్తి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాం. దాని మీద చర్చ జరగవచ్చు. ఆరోపణలు అయితే వస్తున్నాయి బీజేపీ నుంచి, నుంచి, కానీ వాటికి కూడా సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్తారు, తప్పనిసరిగా మంత్రివర్గం కూడా చెప్తుంది. అదే రకంగా హైదరాబాద్ గ్రేటర్ యొక్క పరిధిని పెంచడం ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దానికి సంబంధించి కూడా ఏదో నిరసన వ్యక్తం చేసిన కానీ ఎవరికి కూడా అందరికి కూడా ఎక్స్పాన్షన్ లో పెద్ద ఇబ్బందులు పెద్దగా వ్యతిరేకత ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కాబట్టి దాని మీద కూడా కొంత చర్చ. బనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టు గురించి ఇష్యూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన నీళ్లని మేము వాడుకుంటాకే ఆ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఏపీ చెప్తుంది. ఈ బనకచెర్ల ఇష్యూ అని వచ్చే అవకాశం ఉందంటారా? 100% అవకాశం ఉందండి. ఎందుకంటే కృష్ణా గోదావరి జిల్లాల యొక్క ఉపయోగమే కాబట్టి దాంట్లో మనం ఎక్కడ నష్టపోతాం, బనకచెర్ల కడితే ఎలా నష్టపోతాం అనేది ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది. దాని మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడకు ప్రతిపక్షం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బనకచెర్ల మీద డెఫినెట్ గా చర్చ వస్తుంది. ఇంకా మిగతా ప్రాజెక్టుది పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా తీసుకుపోతున్నటువంటి వాటర్ విషయం కూడా నా అంచనా ప్రకారం వస్తుంది. ఇక మిగతా ఏవేవైతే శ్రీశైలము సంబంధించి ఏదైతే కింది నుంచి బొక్కలు కొట్టి తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా చర్చ వస్తుందని బనకచెర్ల ఈ ప్రాజెక్టు విషయంలో మరి ఏ రకంగా మీరు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉంది? దాన్ని ఆపగలిగించేంత శక్తి మీ దగ్గర ఉందా? కంపల్సరీ ఆపగలిగిస్తారా దాన్ని? 100% మేము కొట్లాడతామండి. 100% ఆపిస్తాం. ఆపకుండా ఎందుకుంటాయి? ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే ప్రజా ఉద్యమం వస్తుంది.
వాటర్ తీసుకపోతుంటే కాళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఆడున్న పాపిరెడ్డి, ఈడున్న కత్తి వెంకట స్వామి మొత్తం సమాజం కోసమే ఉద్యోగాలు వదిలిపెట్టి కొట్లాడిన వాళ్ళం ఉన్నాం. అంటే ఒక్క ప్రభుత్వంతో కాకపోతే, ప్రభుత్వం ఒకరు చేయలేకపోతే ప్రజా సంఘాలు, మేధావులు, లేకపోతే మిగతా ప్రతిపక్షం అంతా కొట్లాడతారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలా. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విషయంలో వాళ్ళకు కూలంకషంగా ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. వాళ్ళు బనకచర్లను ఆపాల్సిందే. ఆపడంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల పట్ల తల్లి ప్రేమ చూపించకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంటది. ఇది ఆరోపణలకే పరిమితం కాకుండా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలను ఏదైతే చైతన్యవంతం చేసి అవసరం వస్తే ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ప్రజా ఉద్యమాలు తీస్తాం వాటర్ కోసం అని. మంచిదే అది. ఒకవేళ మనకు ప్రభుత్వాల పరంగా లేకపోతే లీగల్ గా మనకు అన్యాయం జరుగుతున్నట్టు ఉంటే ప్రజా ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమానికి మేము నాయకత్వం వహిస్తారు, కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తారు, పాపిరెడ్డి గారు నాయకత్వం వహిస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. డెఫినెట్ గా వి విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ అవర్ తెలంగాణ పీపుల్. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదండి. ఏ పార్టీలకు అతీతంగా దానికి కాంప్రమైజ్ ఏం లేదు. అది పార్టీ కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేదా బీఆర్ఎస్ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నప్పటికీ కూడా దాంట్లో తెలంగాణ వాటా కావచ్చు, లేకపోతే మిగతా అంశాల విషయంలో తెలంగాణకు ఒక ఇంచు మందం అది అన్యాయం జరిగినా సహించేది లేదు. అది పార్టీ పరంగా, పార్టీలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్నా కూడా మా ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన లేకుండా కూడా క్వశ్చన్ చేయడానికి వాచ్ డాగ్ ప్రోగ్రామ్ లాగా మేము ఉన్నాం. ఇక్కడ ఏం మూసుకొనేం కూర్చోం. మా వ్యక్తిగతమైనటువంటి చాలా అంశాలు, చాలా విషయాలలో మాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది. ఇట్లాంటి విషయంలో నేనే టార్గెట్ అయి కూర్చున్నా రకరకాల విషయంలో. ఈవెన్ దెన్ ఐ విల్ స్టాండ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. గతంలో ఎట్లా కొట్లాడినా ఇప్పుడు కూడా అట్లా. రైట్, మీరు మళ్ళీ కంక్లూడ్ చేద్దరు కానీ మనం పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒకటి, ఇప్పుడు కత్తి వెంకటస్వామి గారు కానీ, రామ్మోహన్ రావు గారు కానీ మాట్లాడింది కానీ, మనం అందరం మాట్లాడుతున్నది ఒకటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ వాటా, నీటి వాటా హక్కులు. అయితే ఒకటి ఏంటంటే, మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ తమిళనాడే కాదు, ఈ తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా నీళ్ళకొట్టుకుంటారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా వైసీపీకి, టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడే పడదు. కానీ కృష్ణా వాటర్ యూటిలైజేషన్ లో 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు, వాళ్ళు బ్రహ్మాండంగా కృష్ణా వాటర్ ను వాళ్ళు ఎంత మేరకు వాళ్ళ ప్రాంతాన్ని తరలించానో అంత ప్రాంతాన్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి ఏంటంటే, వాళ్ళ నీటి సమస్యలో అందరి ప్రయోజనాలు ఒకటే అనుకునే ఒక విధమైన ఒక ఏది ఆలోచన కానీ, లేకపోతే ఒక అగ్రిమెంట్ కానీ, అవసరం కానీ, లేకపోతే నీళ్ళ యొక్క ప్రాముఖ్యత కానీ వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ విధంగా చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఈసారి అసెంబ్లీ వేదికగా నీళ్ళ సమస్యని కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంటే ఒక ఏజెండా తయారు చేసి ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మచ్చుకో చెట్టుకో దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మీరు తప్పులు చేశారంటే, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు చర్చ మొదలు పెట్టాను అనుకుందాం. బీఆర్ఎస్ చర్చ పెడితే కాంగ్రెస్ అదంతా తప్పులంతా మేము చేసిన 10 ఏళ్ళు ఏం చేయలేదు అని అడగొచ్చు, నిలవేయచ్చు, తప్పులునే చెప్పొచ్చు. రెండోది, బీఆర్ఎస్ కూడా మీరేం చేయలేదు, అంతకుముందు 14 ముందు ఏం కాలేదు, ఇప్పుడు ఏం కాలేదు కాంగ్రెస్ అనొచ్చు. అక్కడి వరకు ప్రతి విమర్శ వరకు సహజంగానే ఉంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఒకటేంటంటే, ఈ అంతిమంగా ఈ చర్చ అంతా ఎడిపోవాలంటే, మన నీళ్లు మనకు రావడం లేదు, మన ప్రాంతం నష్టపోతున్నది. ఈ ప్రాంతం నష్టపోతున్నది కాబట్టి ఈ ప్రాంతం నష్టపోకుండా ఉండాలి, మన రైతాంగం నష్టపోకుండా ఉండాలి, కరువు ప్రాంతాలకు నీళ్లు సక్రమంగా రావాలి, మన రైతాంగం బాగుపడాలంటే మనం అందరం ఒక కామన్ ఏజెండాగా ముందుకు పోవాలి. ఇప్పటికి 2 విషయాలండి. ఒకటి ఏంటంటే, కృష్ణా వాటర్ అలిగేషన్లో మనకు అన్యాయం జరిగిందనేది ఒక పంచాయతీ అయితే, రెండో విషయం ఏంటంటే, ఆ అలకేట్ అయిన నీళ్లను కూడా మనం వాడుకునే స్థితి లేవు. ఇప్పుడు అది అక్కడ మనం ఎక్కువ ఈ అన్ని పార్టీలు కలిసి, ప్రభుత్వం కలిసి కనీసం మనకు కేటాయించిన నీటి వనరులను ఎంత తొందరగా మనం వాడుకోగలిగితే మనకు అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం మనం చూస్తుంది దౌర్భాగ్యం అంటే, పోతిరెడ్డి పాడు 40 నుంచి వెళ్ళి
70,000 క్యూసెక్ల వాటర్ తీసుకుపోయేంత కెపాసిటీ అంటే 40,000 క్యూసెక్లు అంటేనే నీ ఒక 1/4 ఆఫ్ ది ఒక నదిలో 4/4 నీళ్ళు అది. ఇప్పుడు 70,000 క్యూసెక్లు అంటే సగం నీళ్ళు ఇప్పుడు యూజువల్ గా మనకు శ్రీశైలం 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తే 70,000 క్యూసెక్ల వాటర్ తీసుకుపోయేంత కెపాసిటీ వాళ్ళు పెట్టుకున్నారు. అటువంటిప్పుడు ఏంటంటే మనం మొన్నటి వరకు మనం చూస్తే వెంకటస్వామి గారు మనం అన్ని చూస్తే మనకు కనబడేది ఏంటంటే కేవలం కరెంట్ తయారు చేసుకునే వరకే మన వాళ్ళు ఉన్నారు అంతే. లెఫ్ట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ కాబట్టి ఆ లెఫ్ట్ బ్యాంక్ లో మనం ఏది ఐడల్ పవర్ దాని మీదనే మనం, ఎందుకంటే మనం కరెంట్ కొనుక్కోవాలి కాబట్టి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు కాబట్టి ఎంత ఐడల్ పవర్ తయారైతే మంచిది అక్కడికే చూసుకున్నారు అంతేగాని మరి నీళ్ళన్నీ అటు పోతున్నాయి, లేకపోతే కిందికి నాగర్ సాగర్ పోతాయి, నాగర్ సాగర్ నుంచి వెళ్ళి కూడా మన రైట్ కెనాల్ గడ్డ వెళ్ళిపోతాయి, లెఫ్ట్ కెనాల్ తక్కువనే కాబట్టి ఆ దీనినే కదా తెలంగాణ అంతా కొట్లాడి మనమంతా గొడవ చేసి ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత కూడా సమస్య అదే విధంగా ఉన్నదంటే ఒక విధంగా నేను నాకు మనం మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ నాయకత్వం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వైఫల్యం చెందుతున్నదా, ఆంధ్రప్రదేశ్ డీప్ స్టేట్ బలంగా పనిచేస్తున్నదా? అప్పుడు నేను చెప్తున్నా ఒకటి, ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నడిపించేది కొంత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నడిపిస్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి హైదరాబాద్ లో ఫ్రీగా నడుస్తున్నాయి టాక్స్ అని. అంటే మళ్ళీ ఆంధ్ర డీప్ స్టేట్ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరూ ముందర పెట్టి నడిపిస్తున్నది. వాళ్ళ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కన్నా కూడా ఎక్కువ నెరవేరుతున్నాయి. హైదరాబాద్ లో వాళ్ళ రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నది, వాళ్ళ ఫ్యాక్టరీస్ బాగానే ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, వాళ్ళ పెత్తనం బాగానే ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొందరు ఇక్కడ గెలుస్తున్నారు, చక్రం తిప్పుతున్నారు అనేది ఒకటి ఉన్నది. తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా సెకండ్ ఫిటిలింగ్ అంటే వాళ్ళకు మనం రెండో శ్రేణిగానే ఉంటుంది ఈ ప్రభుత్వం అనేది కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా సీరియస్ విషయాలు మాట్లాడు. మామూలుగానే పార్టీలు కూడా అంత బలమైన కాదు, ఈ ముఖ్యమంత్రులు కూడా అంత బలమైన వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ కోసం 1,200 మంది చనిపోయి ఇంత పెద్ద ఎత్తున కొట్లాడి వచ్చిన తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన ఏవైతే ఇవి ఉన్నాయో వాటా కానీ హక్కులు కానీ మనకు రావాల్సిన ప్రయోజనాలు కానీ ఈ 11 సంవత్సరాలు కూడా రాలేదు. ఇంకా రాజకీయ నాయకులు ఈ విధంగా కొట్లాడుకుంటున్నట్టు ఇది అందరు మేధావులు, తెలంగాణ మేధావులు అందరూ కూడా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా కనీసం ఈ అసెంబ్లీ వేదిక కన్నా వాస్తవాలు బయటకు రావాలి. మనకు ఏదైతే కేటాయించిన నీళ్లు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఇది లెఫ్ట్ బ్యాంక్ అది ఎస్ఐలు ఇది సొరంగం ఇప్పటి వరకు కూడా సరిగ్గా కాలేదు. దాన్ని ఏం టెక్నాలజీ వాడతారు, లేకపోతే సొరంగం కాకుండా చేస్తారా? ఒకటి ప్రకృతి కూడా మనకు కొంచెం అనుకూలంగా లేదు. కాబట్టి ఏం చేసినా మనం ఇంకా వేరే ఇప్పుడు అట్లా కాదు, మనం శ్రీశైలం నుంచి తీసుకోకపోతే పైన ఉన్నది పైన మనకు దాదాపు 130-140 కిలోమీటర్లు ఏది మన కృష్ణ మన మహబూబ్ నగర్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అలంపూర్ దగ్గర పోయి ఇది దొంగపత్ర అది కలుస్తుంది. అక్కడి వరకు కూడా రెండు కూడా మనకు కామన్ గా ఉన్నది, కర్నూలు మహబూబ్ నగర్. కాబట్టి మనం ఈ కృష్ణా కూడా కొంత మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎక్స్క్లూజివ్లీ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడేమన్నా మనం కట్టుకోవడానికి కాబట్టి అప్పర్ ఏరియా మనం కట్టుకోవడానికి అవకాశం ఉండదా? ఎందుకంటే బంగాళ మేము కింద నీళ్ళు ఉన్నాయి మేము కట్టుకుంటాం, మాకు పైన నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము కట్టుకుంటాం. అంటే ఏదో ఒకటి మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కృష్ణా మన నుంచి పోతున్నది కాబట్టి వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి మనం ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి కనీసం మనం మన రైతాంగాన్ని మన తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అనేది వనరు కాబట్టి దాన్ని వాడుకోవడానికి ఏ అవకాశం ఉంది అన్ని కూడా ఓడుకోకుండా తీసుకుంటే బెటర్. దానిలో మేధావులుగా మన పాత్ర కూడా మనం కూడా రెండు పార్టీలను కానీ అటు అధికార పక్షం ప్రతిపక్షాలను కానీ ఈ మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనం రాయడం చెప్పడం అనేది కూడా మన వాయిస్ కూడా మనం పెంచితే తెలంగాణ వాదులుగా కూడా బాగుంటుంది. రైట్. కత్తి వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. అదే పాపిరెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. వారు చెప్పిన దాంట్లో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మన ప్రయోజనాలను కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామా? ఇది చాలా పెద్ద చర్చ. దీని మీద మేధావి వర్గము, మీడియా కావచ్చు, లేకపోతే ఉద్యమ బిడ్డలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక దశాబ్దం కలిసిన తర్వాత కూడా మనకి ఆ డౌట్ వస్తుంది. కాంట్రాక్టులలో కావచ్చు, లేకపోతే ఎలక్షన్లో కావచ్చు, ఈవెన్ పొలిటికల్ గా కూడా ఇవాళ మంత్రివర్గంలో, ఆయాల మంత్రివర్గంలో, ఈరోజు మంత్రివర్గంలో ఎవరు డామినేట్ చేస్తున్నారు? ఇలా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇంకా ఎవరికి వస్తున్నాయి అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే కంఫర్ట్ గా ఉన్నారు.
అంటే డౌట్ అది పొలిటికల్ గా కంఫర్ట్ గా ఉన్నారు, ఆ, తర్వాత కాంట్రాక్ట్స్ పరంగా కంఫర్ట్ గా ఉన్నారు, ఉద్యోగాల పరంగా కరెంట్ ఉన్నారు, ఫైనాన్స్ గా కంఫర్ట్ గా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజంగానే ఎంత మేరకు లాభం జరిగింది అనేది ఒక పెద్ద చాలా సీరియస్ అంశము. పాపిరెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు. దీన్ని పూర్తంగా ఏకీభవిస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యోగంలో ప్రొఫెసర్ గా ఉండి కొట్లాడినటువంటి బిడ్డగా వారికి అన్ని అవగాహన ఉన్నాయి. వారిని నేను చేస్తున్నాను. వారు ఆదర్శవంతంగా చెప్పినటువంటి విషయం నేను కూడా ఏకీభవిస్తూ ఇవాళ రేపు జరగాల్సినటువంటి చర్చలో కనీసం ఈ కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి నేనైతే ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇమ్మీడియట్ గా పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి ఏదైతే నష్టం మనకు జరుగుతుందో దాని మీద పోరాటం చేయాలి. గతంలో నిన్ననే మన జనానంద రెడ్డి గారి యొక్క వర్ధంతి అయింది. అంటే బ్రదర్స్, హైదరాబాద్ బ్రదర్స్ కింద మా పార్టీలో ఇవాళ లేకపోయినా ఆయన గారు అయితే అసలే లేకపోయినా వాళ్ళిద్దరూ కలిసి పోతిరెడ్డిపాడుకు సంబంధించి కానీ లేదా హైదరాబాద్ వాటర్ అయినటువంటి మహనీయులు ఇద్దరు, శంకర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మా ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఆ పోతిరెడ్డిపాడు వాటర్ సంబంధించి కావచ్చు, మిగతా వాటర్ సంబంధించి కావచ్చు ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించి తెలంగాణ ప్రజలకు సాంతన, తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలండి కత్తి వెంకటస్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా మరి శీతాకాల సమావేశాలు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరి ఈ సమావేశాల్లో భాగంగా మొదటి రోజున ఈరోజు గంటన్నర మాత్రమే సభ జరిగింది. అయితే దీన్ని నిర్వధికంగా జనవరి 2కి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇక ఈరోజు చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఆ మాటకు వస్తే